మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ సమస్యల మీద, బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటల మీద, మరి వాటి మీద నిలబడట్లేదు అనేటువంటి అనేక అంశాల మీద కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ బీసీల కోసం ఎలా ఉండబోతుంది అనేటువంటి అనేక అంశాల మీద కూడా అందరితో మరి 100 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా, మేజర్ కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా కూడా మరి ఈ కార్యాచరణ పెద్దలందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బీసీ మీటింగ్ సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళని బ్యాక్వర్డ్నెస్ నుంచి బ్యాక్ బోన్గా ఎలా మార్చాలి, వాళ్ళని ఎకనామికలీ పొలిటికల్లీ ఎలా స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల టెన్యూర్లో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా కూడా 4.5 లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందజేసి మరి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తే, అందులో మరి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు రాష్ట్ర జనాభాలో మరి వారికి సుమారు 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాల్ని డీబీటీ కావచ్చు, నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, అన్ని విధాలుగా కూడా స్ట్రెంథెన్ చేసి అన్ని విధాలుగా కూడా వాళ్ళను అప్లిఫ్ట్ చేసేందుకు తోడ్పడడం జరిగింది. అదే మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే మరి ఈ 27 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసము, వాళ్ళు అధికారంలోకి రావడం కోసము, పొలిటికల్ గా వాళ్ళు గెయిన్ ఓవర్ కోసం అనేక అబద్ధపు మాటలు, మోసాలు చేసి, మోసపు మాటలు చెప్పి ఏ విధంగా పవర్లోకి వచ్చారో చూసాం. మరి 27 నెలల కాలంలో మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని మరి ఈ రోజు కనుక మనం చూసుకుంటే బీసీ డిక్లరేషన్ అన్నారు, మరి దాంట్లో భాగంగా 50 ఏళ్ళు నిండితే పెన్షన్ అన్నారు, 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు కూడా ఒక్కరి గురించి కూడా ఆలోచించలేదు. అసలు ఎంతమంది జనాభాకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు. మరి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా వాళ్ళ ప్లానింగ్ ఉందో, మరి బడ్జెట్లో కూడా దీని గురించి కేటాయించారా లేదా అనేటువంటి అంశాలు కూడా మనందరికి కూడా డౌట్స్ కల్పిస్తాయి. మరి ఇప్పుడు కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ ప్లాన్ కానీ ఏమీ కూడా వేయలేదు. సబ్ ప్లాన్స్ నిధుల కింద అంతిస్తామన్నారు. మరి వాటి గురించి కూడా ఎప్పుడు ప్రస్తావించలేదు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. మరి ఈ రోజున చూస్తుంటే హైయెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి బీసీల మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ, పెద్ద ఎత్తున ఒక హరాస్మెంట్, ఇబ్బందులు, ఇంకా అంతకన్నా మించి ఇంకా ఏం చెప్పొచ్చో ఆ విధమైనటువంటి దాడులు మరి చేస్తూ ముందుకు వెళ్తుంది ఈరోజు మరి టీడీపీ. మరి అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి మీరు నిజంగా సామాన్యులు బీసీలకు నిజంగా రక్షణ చట్టం మీరు కల్పిస్తారా? ఆ రోజు మాటలకే పరిమితం చేశారని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఇక అలాగే మొన్న చూసాం అసెంబ్లీలో ఏదో పోయేది ఒక బిల్లే కదా, మాట్లాడితే ఒక పూట మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ గురించి ఏ విధంగా జరగని పనిని, సాధ్యం కాదని కూడా తనకు తెలిసి మరి అసెంబ్లీలో మాట్లాడారు. మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీస్ లో బీసీలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి చక్కని రిజర్వేషన్ అంశం తీసుకొచ్చినప్పుడు మీరే కోర్టులో వేసి ఆపిచ్చారు. మరి ఈ రోజున అవదని చెప్పి తెలిసి కూడా ఈరోజు మీరు రిజర్వేషన్ 34% రిజర్వేషన్ కల్పించాలని మాటలు చెప్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము, నిజంగా మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, లేదంటే మీరు చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. మీకు తెలియదని, జరగదని తెలిసి కూడా మీరు పొలిటికల్ స్టంట్స్ కోసం మరి ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారంటే బీసీలందరినీ కూడా మరలా మీరు మోసం చెయ్యబోతున్నారు, చెయ్యాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కూడా స్పష్టమవుతోంది. అందుకోసమే దాని మీద మేమంతా కూడా ఈరోజు ఈ కార్యాచరణలో ఒక తీర్మానం అనేది చేయడం జరిగింది. అలాగే ఎంతో వెనుకబాటుతనం, మరీ ముఖ్యంగా బీసీలు వెనుకబాటుతనం చాలా ఉంది. ఇంకా చదువుల్లో ఇంకా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందుల్లో ప్రభుత్వాల అండతో మరి వాళ్ళ జీవనాలని గడుపుతూ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు సంక్షేమ పథకాలు లేక, ఈరోజు చక్కటి వైద్య సేవలు కూడా అందట్లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి మీరు కట్టాల్సినటువంటి బకాయిలు మీరు కట్టట్లేదు. కాబట్టి ఇంకా కూడా వెనుకబాటుతనంలో, ఇంకా కూడా పవర్టీ లెవెల్కి అనేక ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఏ స్కీమ్స్ లేవు, మీరు ఇచ్చినటువంటి హామీల మీద మీరు నిలబడట్లేదు. ఇంకా
చెప్పాలంటే 56 కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి సంబంధించి ఇంకా చైర్మన్లను కూడా మీరు వేయలేదు. కార్పొరేషన్ నిధులు అన్నారు, అవి కూడా లేవు. కాబట్టి ఇవన్నీ మాటలు ఏవైతే మీరు చెప్పారో ఆ మాటల మీద మీరు నిలబడాలని, బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అలాగే ఏవైతే 139 కులాలు ఉన్నాయో, ఇంకా అన్రికగ్నైజ్డ్ కులాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, అలాంటి రికగ్నిషన్ గురించి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఈరోజు ఈ మీటింగ్ లో చర్చించడం జరిగింది. కాబట్టి ఈ కార్యాచరణ ముందు కూడా ప్రతి జిల్లాలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మరి ఈ కార్యాచరణ అనేది ఉండబోతుంది. ఒకటి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మేలు చేశారు, అండగా నిలిచారు అనేటువంటి విషయం నిజం. మీరు మోసం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా అంతే నిజం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి. అలాగే బీసీలకు చేయవలసినటువంటి మంచి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, నిరంతరంగా పోరాడుతుందని కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.